బాయ్స్ మనం ఎలాగో అలాగా సూపర్ 8 కొచ్చినాం. నీ యవ్వ ఉన్న 3 మ్యాచ్‌లని 3 మ్యాచ్‌లు ఒట్టిగానే పిసికి సెమీఫైనల్‌కి వెళ్ళాలే. అరే ఏంది రోహిత్ బ్రో, ఆ 3 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉన్నదని మర్చిపోయావా ఏంటి? అరే మేమున్న ఫామ్ కి మమ్మల్ని ఒట్టిగానే ఎలా పిసుకుతారనుకుంటున్నారు చెప్పు. ఇప్పటికే మిమ్మల్ని టెస్ట్ ఛాంపియన్ అండ్ ఓడిఐ వరల్డ్ కప్ ఓడించినాం. నీ యవ్వ ఈ టీ20 ఫార్మాట్లో ఓడిస్తాం, ఈ ఆస్ట్రేలియా అంటే చూపిస్తాం. అరే తమ్ముడు, మిమ్మల్ని ఎలా మర్చిపోయామనుకుంటున్నాం. నీ అవ్వ సూపర్ 8లోనే కాదు, సెమీఫైనల్కి వస్తే సెమీఫైనల్, ఫైనల్స్కి వస్తే ఫైనల్ ఒట్టిగానే పిసికి పడేస్తాం. నీ అవ్వ ఇప్పటికే 2 ఛాన్సులు పోగొట్టుకున్నాం, మూడోసారి మాత్రం తగ్గేదేలే. మై డియర్ ఆఫ్ఘన్ ప్లేయర్స్, మనమంటే చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మన గ్రూప్ లో అయితే ఇండియా, బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియా. బంగ్లాదేశ్ అయితే ఈజీగా పిసికేయచ్చు, కొంచెం కష్టపడితే చాలు. ఇండియాను ఆస్ట్రేలియాని ఒట్టిగానే పిసికేయచ్చు. ఆ తర్వాత టికెట్ టు ఫినాలే లాగా మనం సెమీఫైనల్ కి దూసుకు వెళ్ళొచ్చు. అరే ఏం మాట్లాడుతున్నావు రాషిద్ బ్రో, ఈ బాంగ్లా అంటే బొంబాయి మీద తినేలాగా కనిపిస్తుందా ఏంటి? అరే మేమున్న ఫామ్ కి మిమ్మల్నే కాదు, ఇండియా ఆస్ట్రేలియా కూడా ఈజీగా పిసికేస్తాం. బాంగ్లా అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. బట్లర్ బాబాయ్, ఆర్ యు హ్యాపీ? మాతో పాటు మిమ్మల్ని కూడా సూపర్ 8కి తీసుకొచ్చినాం. అరే ఏం హ్యాపీనో ఏమో మాష్ బ్రో, ఫస్ట్ నబీమియాతో మ్యాచ్ ఈ వర్షం వల్ల ఏడ ఆగిపోతుందో అనుకున్నాం. నీ అవ్వ 10 ఓవర్లు వచ్చింది, ఒట్టిగానే పిసికేసాం. ఆ తర్వాత మీరు స్కాట్లాండ్ పై మ్యాచ్ ఈజీగానే గెలుస్తారు అనుకున్నాం. కానీ నీ అవ్వ ఫస్ట్ 10 ఓవర్లో ఏం కొట్టలేదు. ఏదో హెడ్ అండ్ స్టోయినిస్ ధర్మాన సూపర్ 8కి క్వాలిఫై అయినాం. అరే ఆ స్కాట్లాండ్ పై ఎలా ఓడిపోతాం అనుకుంటున్నాం బట్లర్ బాయ్, జస్ట్ జలక్ ఇచ్చినాం అంతే. అరే ఏం జలక్కో ఏంటో, వాళ్ళు చేసిన సహాయం ఈ వరల్డ్ కప్ అయ్యేంత వరకు మర్చిపోము. అరే ఏంది భయ్ మార్షు, మిమ్మల్ని కంపల్సరీ మింగాలే. నీ అవ్వ ఆ స్కాట్లాండ్ తో మ్యాచ్ ఓడిపోయింటి ఏంటి చెప్పు. ఇంగ్లాండ్ లాంటి టఫ్ టీమ్ కాంపిటీషన్ లో తగ్గేది. వెనకటికి నీలాంటి వాడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడంట. అలా జరుగుతుంది చూసుకో మీకే. అరే మార్క్రమ్ టు మాక్సిమం ట్రై చేసి మీ, కానీ అవ్వలేదు. ఆ స్టోయినిస్ అండ్ హెడ్ కొట్టేశారు, నేనేం చేసేది చెప్పు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సెమీఫైనల్కి ఎవరు వెళ్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.